మీకు పెన్షన్ రూపంలో ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు సూపర్ 6 ప్రోగ్రాంలో పెట్టాడు. దానికి మహాలక్ష్మి ఆ పేరు, ఒక దేవత పేరు తీసుకొచ్చి మహాలక్ష్మి అని చెప్పి పెట్టేశాడు ఈ దొంగ పథకానికి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఇప్పటికి 36,000 రూపాయలు 18 సంవత్సరాలు నేను ఆడబిడ్డ కాడి నుంచి 60 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడబిడ్డ దాకా ఎక్కొట్టాడు. ఆ పథకానికి మహాలక్ష్మి. అదేవిధంగా నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, ఈలోపు వాళ్ళకి చేదోడు వాదాడుకోవటానికి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. అంటే ఆయనే చెప్పాడు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళకి 3,000 ఇస్తానని చెప్పాడు. 3,000 అంటే 72,000 రూపాయలు నిరుద్యోగులకి కొట్టాడు. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి పెన్షన్లు ఇస్తానన్నాడు 4,000 రూపాయలు. ఈ 60 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాల్లో 62 సంవత్సరాలైనా వచ్చినా కూడా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వనటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అయితే ఇవన్నీ కూడా సూపర్ 6 గాలి వదిలేశాడు. ఆ సూపర్ 6 సూపర్ 0 చేశాడు. ఆ సూపర్ 0 చేసి ఎవడన్నా ఏంట్రా బాబు సూపర్ 0 చేసి 6 అన్నావు, ఆ 6 కొమ్ము తీసేసి 0 చేసేవేంటి అని చెప్పి ఎవరిని అడిగితే ఆయన చెప్పేది తల్లి, చెల్లి, గొడ్డలి ఇదే చెబుతాడు, ఈ 3 చెబుతాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఒకటే నమ్ముకున్నాడు, ఇదేమని నేను ఏదోనే నేను మోసం చేశాను, నేను మాట మీద నిలబడినాను మీకు అంత ముందు నుంచి కూడా తెలుసు కాబట్టి నాదేం తప్పు కదా, అది మీ తప్పు, మీ కర్మ. కాకపోతే నేను నెమ్మదికి రాష్ట్రాన్ని పైకెక్కిస్తాను, మళ్ళీ కనుక మీరు జగన్మోహన్ రెడ్డిని కనుక గెలిపించారేమో కింద పడిపోద్ది, కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవద్దు. ఏంటి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించవద్దు అని ఎవడన్నా అడిగితే ఒకటే చెబుతాడు, తల్లి, చెల్లి, గొడ్డలి. వైసీపీ తీసాడు, గొడ్డల పార్టీ అని పెట్టాడు. గొడ్డల పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే ఆయన గొడ్డలేసుకొచ్చి మన చేస్తాడని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ భయపడాలి, ఆయన భయపడి అది గొడ్డలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గొడ్డల పార్టీ అని చెబుతున్నాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పూలదండలా కనపడ్డ చంద్రబాబు నాయుడికి ఆయన రాజకీయ సమాజం చేసిన జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్లాగా, త్రిశూలంలాగా, కత్తిలాగానే కనపడతాడు, దీంట్లో తప్పే ఉందని అడిగితే నిన్న అక్కడ సునీల్ చెప్తున్నాడు ఇక్కడ ఉంది సిబిఐ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి కావాల్సింది కూడా సిబిఎన్, ఏబిఎన్. ఈయన మళ్ళీ నేను ఇక్కడ సిబిఎన్ అని చెబుతున్నాడు. దానికి కావాల్సింది ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధానికి సిబిఎన్, ఏబిఎన్ అయ్యే కాదు కావాల్సింది. అదేవిధంగా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలను గొడ్డలు పెట్టి నరికేస్తాడు, ఆయన చంపేస్తాడు. కాబట్టి నేనైతే కనుక మీకు ఏం చేసినా ఏమి చేయకపోయినా నేనేమి చేయను మిమ్మల్ని, కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడానికి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి నిందలేస్తున్నాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తక్కువ చేసి చూపించినా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు ప్రజల మనసుల్లో ఉన్నాయి, వాటిని నెరవేర్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేయటం తథ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలని గాలికి వదిలేసి ఈ తల్లి, చెల్లి, గొడ్డలి కబుర్లు చెప్తున్నాడని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని 4వ తారీఖున ఒక ప్రోగ్రాము,
అదేవిధంగా 8, 9 తారీఖులో ప్రోగ్రాం, 12 తారీఖున ర్యాలీ, ఇవన్నీ కూడా ఆయన పిలుపునిచ్చారు. తప్పకుండా ఈ కార్యక్రమాలు